హాయ్ హలో నమస్తే హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు? సండే కదా ఇవాళ. అందరూ స్పెషల్స్ చేసుకుంటూనే ఉంటారు. వెల్కమ్ టు పద్దు ప్రపంచం యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము కూడా చికెన్ చేసుకుంటున్నామండి. కానీ ఇవాళ కుక్ చేసేది ఎవరో తెలుసా? మా వారు కుక్ చేస్తున్నారు. ఎస్, మా వారు కుక్ చేస్తున్నారండి. ఆయన బాగా వంటలు చేస్తారు, నాకు చాలా వాటిలో హెల్ప్ చేస్తారు. ఇవాళ కుకింగ్ సెక్షన్ ఆయనే తీసుకున్నారు. సో చికెన్ కర్రీ చేస్తున్నారండి. నేను రెసిపీ ఏం షేర్ చేయట్లేదు, కానీ మేము సండే ఎలా ఉంటాము అనేది మాత్రం చెప్తున్నాను. యాక్చువల్గా సండే మోస్ట్లీ చికెన్ ఇట్లాంటి వెరైటీస్ ఏమన్నా ఉంటే మా వారే కుక్ చేస్తూ ఉంటారండి. చికెన్ కర్రీ రెసిపీస్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మేము ఎలా తీసుకుంటామో మీకు నేను చెప్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఆయిల్, అందులో అన్నీ వేసి ఇట్లా కొంచెం చూసి చికెన్ వాష్ చేసుకున్న తర్వాత చికెన్ కూడా కలిపి ఇందులో వేయాలండి. వాష్ చేసుకున్న చికెన్ బాగా కలిపిన తర్వాత లిడ్ పెట్టేసి మంట మీడియంలో పెట్టేసి కొంచెం సేపు అయ్యాక మళ్ళీ ఓపెన్ చేసి ఆ చికెన్ బాగా మిక్స్ చేసి మళ్ళీ లిడ్ పెట్టి కాసేపు వదిలేయాలండి. చికెన్ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని అందులో తగినంత ఉప్పు, దాని తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత అందులోనే కారము, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలండి. సో మా వారు బిజీలో ఉన్నారు. ఇక్కడ చూసారా, మా బాబు నిద్రపోతున్నాడు. సండే కదండి, ఆడుకొని నిద్రపోతూ ఉన్నాడు. దాని తర్వాత చికెన్ కర్రీలో ఏం వేస్తా, టొమాటోస్ వేస్తున్నారు. టొమాటోస్ వేసిన తర్వాత సండేలో ఈ ప్రోగ్రామ్ వస్తుందండి. చూసారా, తను పాటు మధ్యలో 4 గ్లాసెస్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నాడండి. కానీ చాలా గ్రేట్ కదా, అంత బ్యాలెన్సింగ్ ఎలా చేశారో ఏమో నాకైతే అర్థం అవ్వలేదండి. దానికి ఎంత ప్రాక్టీస్ కావాలండి చేయడానికి కదా అంత బ్యాలెన్సింగ్గా. దాని మళ్ళీ 2 హ్యాండ్స్లో వీల్స్ పెట్టుకొని తిప్పుతూ ఉన్నాడు. సో మా చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. అన్ని మసాలాస్ అన్నీ వేసి మిక్స్ చేశారు మా వారు. యాక్చువల్గా సరదాగా చాలా బాగుంటుంది కదండి. మనకు ఉండే టైమే వీకెండ్ ఉంటుంది. ఆ వీకెండ్ టైంలో మనము మన ఫ్యామిలీతో గడుపుతూ మంచిగా హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటే అంతకన్నా ఏముంటుంది చెప్పండి. అందులోనూ మనకి సపోర్ట్గా ఉండే హస్బెండ్ దొరికితే ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. సరదాగా అలా సంతోషంగా అలాగా ఈ పని చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ టైం దొరుకుతుంది, మంచిగా ఉంటుంది. సో మా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. బాయ్, థ్యాంక్ యూ.